ఏమిటలా గిన్నెలు పాల్గొడుతున్నావు? పాప ఏం చేశాయి? ఇంతకన్నా నన్ను ఏం చేయనిచ్చారు? అబ్బబ్బా, ఈ అవమానాలు నేను పడలేను. నిన్న కిరాణా కొట్టివాడి మాటలు వింటే మీరైతే ఏం చేసేవారు? ఏం చేసేవాడిని కాదు, నవ్వుతూ వచ్చేసేవాడిని. మాటలకేం చెప్తారులేండి. మీరు కాశ్మీర్ మహారాజులో ఆఫీస్కి వెళ్తారు, ఇక్కడ అవసరం పడేది నేనేగా. అబద్ధాలు అడకు. కాశ్మీర్ మహారాజు ఎప్పుడైనా మున్సిపాలిటీ ఉద్యోగం చేశాడా? ఈ సరసాలకి ఏం తక్కువ లేదు. డాడీ ఫీజు ఎంత? ఎంతేమిటి? 100 రూపాయలు మామూలేగా. నా డిగ్రీ కూడా ఇంత ఖర్చు కాలేదు. కాన్వెంట్ కాన్వెంట్ అన్నారు కదా, అనుభవించండి. రే బుడ్డోరా, బళ్ళో చెడి గుడి తిరగకుండా చక్కగా ఇంటికి రా. మంచి తాటి ముంజలు తెచ్చి పెడతా. అలాగే. అటు చూడండి. బంగారు. పోనీ. అమ్మా టాటా. అడుగుతున్నా నువ్వు కూడాడా? టాటా అమ్మా. అన్నయ్య, టైప్ ఇన్స్టిట్యూట్ కి ఈ నెల ఫీజు కట్టలేదు. ఇంకొక నెల ఆగమనమ్మా. ఏకంగా ఒకేసారి 2 నెలలు కట్టేద్దాం. అలాగే. డాడీ డాడీ పాలవాడు. చంద్రగారు, చంద్రగారు, పాప మీ నాన్న పిలు. లేదండి, ఇప్పుడే మిమ్మల్ని చూసి ఎక్కడికో వెళ్ళాడు. వెళ్తాడు. పౌరుసు వేడి చస్తేగా, ఇట్లాంటి పుట్టడమే దండగా. ఏమిటి నీ మాటలు? నీ బాకీ ఎంత, నువ్వే ఎంత? వేధవ డబ్బుల కోసం నోటుకు వచ్చినట్టు మర్యాద లేకుండా మాట్లాడతావా? మర్యాద పాలు పోయించుకునేటప్పుడు ఉండాలమ్మా. ఇంతకే అయ్యగారు ఉన్నారా లేరా? ఆయన అర్జెంట్ గా ఆఫీస్ పని మీద వెళ్ళారని చెప్పటం నాకు చేత కాదు. మీరు వెళ్ళండి. వెళ్తా ఎన్నాళ్ళు ఇలా కేడిలా తిరుగుతాడో చూస్తా. దొరికితే కాదు కడిగేది. ఏంటయ్యా కడిగేది? ఆళ్ళని ఏళ్ళని కడిగి ఆ నీళ్ళని ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ కాసి నీళ్లు పాలల్లో కలుపు. ఇలాగే చేస్తే ఆ నీళ్ళ పాలు కూడా దొరకవని మీ కొడుకుతో చెప్పు. డాడీ పాలాడెళ్ళాడు పాలాడెళ్ళాడు. ఏడేవాడు వెళ్ళాడా? వెళ్ళి గంట అయింది. వేధవా బతికిపోయాడు. వాడు మాట్లాడి చంపేద్దామని వచ్చాను. వాడు నన్ను ఏమైనా అన్నాడా? అన్నాడండి, బాగా అన్నాడు. మిమ్మల్ని మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ అన్నాడు. వాడు నానా కూతలు కూస్తుంటే మీరు సినిమా పాటల్లో వింటూ ఆనందిస్తారా? పెదవది కాఫీ కోసమేగా ఇన్ని బాధలు. కాఫీ మానేస్తామండి. తీర్చగలిగే శక్తి లేనప్పుడు అప్పు చేసి తినడం ఎందుకండి? తిండి పెడతాను నన్ను కట్టుకున్నారు గాని తిట్లు తినిపిస్తానని కాదు. ఏనాడైనా మిమ్మల్ని ఒక చీర కావాలన్నానా, కాసులు కావాలన్నానా, సినిమా చూడాలన్నానా? రాత్రిపూట పక్క మీకు వచ్చిన కసి ఉద్రేకం పగలు కూడా మగళ్ళలో ఉండాలండి. పప్పున సాంబార్న పెరుగున వేడి తల్లి. ఏమిటా? పెరుగు కావాలా? పెరుగు మజ్జిగ నీళ్ళు లేకుండా మేము నానా అవసరపడుతుంటే నీకు పెరుగు కావాల్సిందిరా? పెరుగు ఇదేమన్నా నీ అత్తగారులు అనుకున్నావా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు అవుతుంటే చూస్తూ ఉండడానికి నేను ఎవరైనా సాగతిద్దామని అనుకున్నావా? అందరికీ నేనంటే అలసైపోయింది. ఎరా, నా జీతం నేను ఒక్కనే మింగుతున్నానా? పోయి తాగి తందాలంటే అడగచ్చు. నాకు మాత్రం బాధ్యత లేదు. రాత్రిపూట పెళ్ళం పక్కన ఉన్న కసి ఉద్రేకం పగలు కూడా ఉంటే నీలాగా బొచ్చి తీసుకుని నీళ్ళు మరి అడుపు తింటూ ఉంటావు. ఏమిటా చూపు? ఇంకో మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు, వెళ్ళరా. వెళ్ళవా? అయితే నేనే వస్తాను. అమ్మా, అయ్యగారికి మతి తప్పినట్టు తొందరగా డాక్టర్ చూపించండి. ఒరే, సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులుంటాయి. అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమో. అప్పులో అప్పు, ఎక్కడైనా 1000 రూపాయలు అడిగి తెచ్చివు. 1000తో సమస్యలు తీర్తాయా? రైతుని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చే బ్యాంకు ఉందేమో చూసి నన్ను తాకట్టు పెట్టండి. అన్నయ్య, అవునమ్మా, ఆడపడుచుని ఆదుకోలేని దరిద్రుణ్ణి. బంగారం పండించాలని మట్టినే నమ్ముకుని బతుకుతున్న వెర్రివాణ్ణి. కూలీవాడిలా బతకలేక, భూస్వామిలా ఎదగలేక ఏడుస్తున్న మధ్యతరగతి రైతునమ్మా. మీరేనా చంద్రం అంటే? అవునండి. మీకేం కావాలి? నేను మున్సిపాలిటీ ట్యాప్ కోసం అప్లై చేశాను. కాగితం వెంటనే పంపించండి. ఎప్పుడు అప్లై చేశారు? నిన్న అప్లై చేశాను. నిన్నిచ్చిన అప్లికేషన్లో ఇంకా అలా ఉన్నాయి. నిన్నిచ్చి వాళ్ళు ఇమ్మంటారేంటండి? రూల్స్ నాకు తెలుసు. వెంటనే కాగితం పంపించు. ఏం బెదిరిస్తున్నారా? ఆఫ్టర్ ఆల్ ఒక గుమస్తా వేధవి నిన్ను బెదిరిస్తే నా విలువ ఏంటి? అగవయ్యా చంద్రం, బురదలో ఉన్న పంది జోలికి బుద్ధి లేని మనిషి జోలికి వెళ్ళకూడదు. అయ్యా, నేను తెలివి తక్కువ వెధవలం, తమరు తెలివి గల వెధవ. చేతనైంది చేసుకోండి. చేస్తాను, చేసి చూపిస్తాను. ఈ అంట్ల వెధవ చైర్మన్ గారి దగ్గర మన ఇద్దరు గురించి బ్యాడ్ గా రిపోర్ట్ చేస్తాడేమో. చెయ్యనియ్యవయ్యా. ఆంబోతు రంకేస్తే మనిషి వణుకుతాడు గాని వెంట్రుక కదులుతుందే, వీడు అంతే. చైర్మన్ గారు రమ్మంటున్నారు. ఏమయ్యా, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? గుమాస్తా ఉద్యోగం. నిన్ను చూస్తుంటే అలా అనిపించటం లేదు. మీర్జాపురం మహారాజా మనవడు ఇంట్లో వాళ్ళకొచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనిపిస్తుంది. మాట్లాడమే. మీ ముందే మాట్లాడడం సార్. నాకు మస్కా కొట్టుకు. శ్యామలరావు అడిగిన పని చేయనన్నావటగా. వాడు మన ఆఫీస్నే మోసం చేస్తున్నారు సార్. వాడు నా దగ్గర బంధువు అయ్యా. ఆఫీస్నే కాదు, ఆల్ ఇండియానే మోసం చేస్తాడు. వీలైతే నువ్వు వాడితో కలిసిపో. క్షమించండి, చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేను. ఎందుకయ్యా నీ నిజాయితీ? నీకు బతకడం తెలుసు కానీ ఎలా బతకాలో తెలుసా? ఇంకెప్పుడయ్యా మీరు కళ్ళు తెరిచేది?
మున్సిపాలిటీ సొమ్ము నేను తింటున్నాను, మీరు కూడా తినండి అని ఎన్నిసార్లు చెప్పాలి? చూడు, మర్యాదగా వాడు ఇచ్చిన డబ్బు తీసుకున్న ఫైల్ కమిషనర్ దగ్గరికి పంపు, లేకపోతే వీధుల్లో తిరగాల్సి వస్తుంది. ఇడియట్, గెట్ అవుట్. ఏంట్రా ఇందాకంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు పేరుతున్నావు. నేనేమన్నా చవటం అనుకున్నావా, దద్దమని అనుకుంటున్నావా? ఆవుంటో కూడా చీములు ఎత్తులున్నాయిరా, నాకు మానాభిమానాలు ఉన్నాయి. ఇంత పిచ్చి పిచ్చి వాడు వాగావంటే నెత్తి మీద ఉన్న 4 వెంటలు పీకి నీ చేతిలో పెడతాను, నీ కళ్ళు పొడి చేస్తాను, నీ కాళ్ళు వెలగొడతాను. నీకంటే మున్సిపాలిటీ పందులున్నాయనరా, ఊళ్ళో ఉన్న పెంటలన్నీ తిని ఊరంతా శుభ్రం చేస్తాయి. అక్కడ జ్ఞానం కూడా నీకు లేదురా, స్కౌండ్రా, ఇడియట్, స్టూపిడ్. బతికిపోయావు, అంతకన్నా ఇంగ్లీష్ లో నాకు తిట్లు రావు. రేయ్, మళ్ళీ నీ జీవితంలో నాతో పెట్టుకున్నావంటే సింపుల్ గా నిన్ను మద్దతు చేసేస్తాను. జాగ్రత్త. గంట పైకి వెళ్ళి అడుగు వచ్చాడ్రా. ఏమయ్యా తలుపేసుకోపోతే అందరికీ ఒకసారి రావాలా? భల్లు 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 గజ్జల సంగీతము కందనాన కాన, భల్లు 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 పెద్దల బండారము కందనాన కాన. లోకం పోకడ మీకు వివరంగా చెప్పుతా, మోసం చేసే మనుషుల వేషాలను విప్పుతా.
బస్సులో ఎక్కిన ప్రతి ఆడది మీ పెళ్ళాలనుకున్నారా రాస్కల్స్? బస్ స్టాండ్ లో రౌడీలతో నేను కూడా పెట్టుకునేవాడిని, కానీ ప్యాంటు తిరిగిపోతున్నాను ఊరుకున్నాను. కూర్చో. పంగుడూరు ప్రకాశం పంతులతో నాది ఒకటే ఊరు తెలుసా? పుస్తకం తీ. నిన్న ఎంతవరకు చెప్పాను? ఝాన్సీ రాణి పాఠం చెప్పు. అమ్మో ఆ పాఠం లేదు, ఆవిడ గుర్రం పారిపోయింది. పోనీ రుద్రమదేవి? అమ్మో ఆ పాఠం లేదు, ఆవిడ కత్తి దొంగలు ఎత్తుకెళ్లారు. అదేమిటండి? నీకు ఉన్నవాడితోనే వస్తున్నాను, ఇంకా ఆ పాఠాలు కూడా నేర్పానంటే ఏమవుతుంది? నువ్వు పాల గ్లాస్ తీసుకుని పరగదిలోకి వచ్చేసరికి నేను 10 మంది రౌడీలు మంచం కింద కాపలా పెట్టుకోవాలి. రౌడీలా? ఎందుకు? ఎందుకేమిటి? ఏదైనా తేడా వస్తే నా పని అవుతుంది. ఎదుర్కోలేవా? టంగుటూరి ప్రకాశం పంతులది నీది ఒకే ఊరన్నావుగా? కాదు, ఊరు మార్చేశాను. ఆయన టంగుటూరు, నాది గంగడోరు.